రాత్రి 12 దాటిన తర్వాత కొన్ని గదులు మాట్లాడతాయి, మనతో కాదు, మన భయాలతో. ఈ కథ మొదలయ్యేది ఒక చిన్న పట్టణంలో ఉన్న చాలా పాత ఇంటితో. ఆ ఇంట్లో ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేదు. వచ్చిన వాళ్ళు వచ్చారు, కానీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఆ ఇంటి గురించి మాట్లాడలేదు. కారణం ఏమిటంటే ఆ ఇంట్లో ఉన్న చివరి గది. ఆ గదిలో అద్దం లేదు, కానీ ప్రతి రాత్రి అద్దంలో చూసినట్టే ఒక ముఖం కనిపించేది. రవి అనే యువకుడు ఉద్యోగం కోసం ఆ పట్టణానికి వచ్చాడు. డబ్బు తక్కువ, పండుగ కొత్త, అందుకే తక్కువ అద్దెకు దొరికిన ఆ పాత ఇంటిని అద్దెకు తీసుకుంటాడు. ఇంటి యజమాని ఒక వయసైన వ్యక్తి. అతని కళ్ళలో ఏదో భయం. ఇల్లు చూపిస్తూ చివరిగా ఒక మాట అంటాడు, ఆ చివరి గది మాత్రం రాత్రి తాళం వేసి పడుకో బాబు. అది విన్న వెంటనే రవి నవ్వాడు. పాత ఇంటి భయాలనుకుని ఆ మాటను పట్టించుకోలేదు రవి. మొదటి 2 రోజులు ఏమీ జరగలేదు. 3వ రోజు రాత్రి సమయం 2:47 రవి నిద్రలోంచి లేచాడు. బయట చెక్ చెక్ అని ఏదో గోలు నేల మీద లాగుతున్నట్టు శబ్దం వినిపించింది. ఆ శబ్దం చివరి గది నుంచే వస్తుంది. రవి ఆ తలుపు దగ్గరికి వెళ్తాడు. ఆ తలుపు దగ్గరికి వెళ్ళి చూస్తే తాళం వేసే ఉంది, కానీ గది లోపల ఎవరు నడుస్తున్న శబ్దం చాలా క్లియర్గా వినిపిస్తుంది. అప్పుడే తలుపు పక్కనున్న ఒక చిన్న అద్దం మీద రవి దృష్టి పడుతుంది. ఆ అద్దంలో చూశాడు. అతని వెనుక ఒక అమ్మాయి కనిపించింది. జుట్టు ముందుకు పడిపోయింది, ముఖం సరిగా కనిపించడం లేదు. రవి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు, కానీ వెనకెవరూ లేరు. మళ్ళీ అద్దాన్ని చూశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా దగ్గరగా వచ్చింది. రాత్రి రవి నిద్రపోలేకపోయాడు. ఉదయం ఇంటి యజమాని అడుగుతాడు. అప్పటికే రవి ముఖం మొత్తం మారిపోయింది. ఆ ఇంటి యజమాని మాత్రం, నువ్వు ఆమెను చూసావా అని ప్రశ్న అడుగుతాడు. ఆ ఇంటి యజమాని చెప్పిన కథ ఏమిటంటే 10 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ గదిలోనే ప్రతి రాత్రి ఆమె అద్దంలో తన ముఖాన్ని చూస్తూ గంటల కొద్దీ నిలబడేది. ఒకరోజు అద్దంలో ఉన్న ముఖం ఆమె కంటే ముందే కదిలింది. ఆ రోజు నుంచే ఆ అమ్మాయి పూర్తిగా మారిపోయింది. కొన్ని రోజుల్లో ఆ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఆ గదిలోని అద్దాన్ని తీసేశారు, కానీ ఆమె వెళ్ళలేదు, ఆ గదిలోనే ఉంది. ఆ రాత్రి రవి ఇంటిని వదిలి వెళ్దాం అనుకున్నాడు. బ్యాగ్స్ తరుతుండగా టక్కని చివరి గది తలుపు తాళం తానే తెరుచుకుంది. లోపల చీకటి. ఆ చీకటిలో నుంచి ఒక స్వరం వినిపించింది, ఇంతవరకు చూసావు కదా, ఇప్పుడు లోపలికి రా. అది విన్న వెంటనే రవి కాళ్ళు వణికాయి, కానీ తెలియని ఆకర్షణ. అడుగు ముందుకు వేశాడు రవి. గదిలో ఏ అద్దం లేదు, కానీ గోడ మొత్తం మెరిసిపోతుంది అద్దంలా. అందులో రవి తను తానే చూశాడు, కానీ అద్దంలో ఉన్న రవి నవ్వుతున్నాడు. నిజంగా నిలబడ్డ రవి నవ్వడం లేదు. అద్దంలోని రవి మాట్లాడాడు, ఇక్కడ ఉండడానికి నాకు బోర్ కొడుతుంది, ఇప్పుడు నువ్వు వచ్చావు. ఒక్కసారిగా రవి వెనక్కి తిరగాలనుకున్నాడు, కానీ అక్కడ తలుపు లేదు, గది లేదు, ఇల్లు లేదు, అద్దం మాత్రమే. అద్దంలోని రవి మెల్లగా బయటికి వస్తూ, ఇప్పుడు ఈ ముఖం నీది. అద్దం పగిలింది, చీకటి, నిశ్శబ్దం. మరుసటి రోజు ఆ ఇంటికి కొత్త అద్దెవారు వస్తారు. ఆ ఇంటి యజమాని అదే మాట, ఆ చివరి గదిని మాత్రం రాత్రి తాళం వేసి పడుకో బాబు. ఆ గది బయట ఒక చిన్న అద్దంలో ఇప్పుడు రౌముఖం కనిపిస్తుంది, నవ్వుతూ. ఇలాంటి భయంకరమైన రహస్యమైన కథలు ఇంకా వినాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరొక భయానక కథ కోసం మళ్ళీ కలుసుకునే వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.